కురేనూరు సుమాను, వెరోనికమ్మ వీళ్ళిద్దరూ శిలువ మార్గములో మనకు కనిపించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తులు. కురేనూరు సీమాను సువిశేషములో ప్రస్తావించబడగా, వెరోనికమ్మ మాత్రము మనము ఎక్కడ సువిశేషములో చూడము. కానీ శ్రీసభ ప్రారంభము నుంచి కూడా సాంప్రదాయానుబద్ధముగా వస్తూ ఉంటుంది. అందుకే శిలువ మార్గములో 5వ స్థలము సీమోను గురించి అయితే, వెంటనే 6వ స్థలము వెరోనికమ్మను గురించి ధ్యానము చేస్తూ ఉంటాము. ఆమె శిలువ మార్గములో అంతటి ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంటూ ఉంది. వీళ్ళ వ్యక్తిత్వాలను, వీళ్ళు చేసినటువంటి పనులు శిలువ మార్గములో మనము కొంచెము జాగ్రత్తగా అవలోకన చేసుకున్నట్లయితే, ఈ సీమోను యాదృచ్ఛికంగా ఆ శిలువ మార్గంలోనికి వస్తున్నాడు. కనీసము ఆ ప్రభువు బాధలు పడుతున్నారు చూద్దాము అన్నటువంటి కోరికతో కూడా కాదు. ఏదో పల్లెటూరు నుంచి వేరే ఊరికి వెళుతూ ఉన్నాడు అనుకునే విధంగా తలంపగా ఆ సమయానికి ఆ శిలువ మార్గంలోనికి వస్తూ ఉన్నాడు. ప్రభువుతో పాటు ఆ శిలువ మార్గములో పయనించినటువంటి వ్యక్తులు దాదాపు యూదులే. ప్రభువు ఇక్కడ దారిలోనే మరణిస్తారేమో, ఆయనను శిలువలో కొట్టి చంపుతూ ఆయన పడే బాధను చూచి రాక్షసానందాన్ని పొందాలి అనుకున్నటువంటి ఆ సైనికులు ప్రభువు మధ్యలోనే మరణిస్తారు అన్నటువంటి భయం పట్టుకుంది. తమ రాక్షసానందం ఎక్కడ పోతుందో అన్నటువంటి భయముచే ఎవరిని శిలువ మోయడానికి ఉపయోగించాలా అని చూసేటువంటి తరుణములో ఆ వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా కుదరదు. ఎందుకు అంటే ఆ తర్వాత వాళ్ళు అంటూ పడకుండా ఉండడం కోసం ఎవరు కూడా పట్టుకోరు. దిక్కుతోచనటువంటి స్థితిలో వాళ్ళు వెతుకుతూ ఉంటే, అసలు దీనితో ఏ సంబంధము లేని, ఊరు పేరు లేని ఎక్కడో ఉన్నటువంటి ఆ సీమను ఆ దారిలో పోతూ ఉంటే వీళ్ళు బలవంతంగా లాక్కొస్తూ ఉన్నారు. లాక్కొచ్చేది సైనికులు కాబట్టి ఆయన ఏం చేయలేడు పాపం. అందుకనే మరో దారి లేక ఆయన ఎవరికి సాయం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది కూడా తెలియకుండానే ఆయన ప్రభువు శిలువను మోసే ప్రభువుకి సహాయం చేస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభువుకి సాయం చేసినటువంటి ప్రముఖ వాళ్ళు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళేమో పసిబిడ్డలు. ప్రభువు జన్మించినప్పుడు హేరోదు రాజు చంపాలని చూస్తే వాళ్ళు తమ ప్రాణాలు బలిగా ఇస్తూ ఉన్నారు. అసలు ఎందుకు చంపేస్తున్నారో, ఎందుకు చచ్చిపోతున్నారో పాపం వాళ్ళకు తెలియదు. అన్నం పుణ్యం ఎరిగినటువంటి పసికొందలు కానీ చంపివేయబడ్డారు. అది ప్రభువుకి ఎలా ఉపయోగపడింది అంటే, ప్రభువు అక్కడ నుంచే పారిపోయారు కాబట్టి, ఈజిప్టు దేశానికి తీసుకుని వెళ్ళబడ్డారు కాబట్టి, ఆ చచ్చిపోయినటువంటి పసికందులలో ప్రభువు కూడా ఉన్నారు అన్నటువంటి ఆలోచన చేత హేరోదు రాజు ప్రభువుని వెతకడం మానివేశాడు. అదే గనుక చచ్చిపోయిన వాళ్లలో ప్రభువు లేరు అని గనుక తెలిసి ఉన్నట్లయితే మళ్ళీ ప్రపంచమంతా జల్లెడ పట్టి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకునేవాడే. కాబట్టి ఈ పసికందులు తమకు తెలియకుండానే ప్రభువుకు అక్కడ సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే పెద్ద అయిన తర్వాత ఆఖరి క్షణంలో సీమోను కూడాను. ఎందుకు వీళ్ళు తనను లాక్కెళ్తున్నారో తెలియదు, ఆ శిలువ మోసే ఆయన ఎవరో తెలియదు, ఆయన్ని అంత దారుణంగా ఎందుకు కొడుతున్నారు అనేది అంతకంటే తెలియదు. కానీ తనకు తెలియకుండానే ప్రభువుకి అక్కడ సహాయం చేస్తూ ఉన్నారు. రెండవ వ్యక్తి వెరోనికమ్మ స్పందించినటువంటి మనిషి, మానవత్వము కలిగినటువంటి మనిషి, తనలో ఉన్నటువంటి మాతృత్వము స్పందించినటువంటి సమయము అది. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన చేసినటువంటిది చిన్న పనే. ఒక వస్త్రాన్ని తీసుకెళ్ళి ప్రభు ముఖం తుడుచుకోవడానికి ఇచ్చింది, కానీ దానిలోనే చాలా గొప్ప భావం ఉంది అన్నటువంటిది మనము తెలుసుకోవాలి. ఎందుకు అంటే
ప్రభువు స్థితి ఆ సమయంలో చాలా దారుణంగా ఉంది. ఇజ్యాసు దీర్ఘదర్శి 53వ అధ్యాయము 14వ వచనములో ఇలా చెప్పబడుతూ ఉంది. జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందను. అతడు వికృత రూపము దాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడయ్యను. ఒకవైపు ముళ్ళ కిరీటము, ఒకవైపు రక్తసిక్తమైనటువంటి వస్త్రాలు, ఒళ్ళు ఏకధారిగా కారుతూ ఉన్నటువంటి రక్తము, నాలుక పిడచ కట్టుకుపోతూ ఉంటుంది. నెత్తి మీద ఇది ముళ్ళ కిరీటం నక్షత్రాలు చూపిస్తుంది. అలాంటి సమయంలో అసలు ఆయన మనిషేనా అనేటువంటి భావన చూచినటువంటి వారికి ఎవరికైనా సరే కలుగుతూ ఉంటుంది. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభువుకి ఉపశమనము, ఊరట అవసరమవుతుంది. ఆ బాధలు పడేటువంటి సమయంలో మరి ఎవరిస్తారు ఆయనకి ఉపశమనము? ఎవరు ఆయనను ఊరడిస్తారు అంటే ఒక్కళ్ళు కూడా లేరు, అందరూ కరువయ్యారు. ఆయన 3 ఏళ్ళు బోధించినప్పుడు మరి 3 రోజులు ఆయన బోధలు వినడానికి వచ్చి వాళ్ళ కడుపు కాలుతూ ఉంటే ఆయనే స్వయముగా గమనించి వాళ్ళందరికీ భోజనం పెట్టారు. 38 ఏళ్లుగా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ అబ్బాయిని చూచి వెళ్ళి మరీ అడిగి ఆయనకు స్వస్థతనిస్తూ ఉన్నారు ప్రభువు. తనకు తలకొరివి పెట్టాల్సినటువంటి ఒక్కగానొక్క కొడుకు తన కళ్ళ ముందే చనిపోతే తానే సమాధి చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది అని చెప్పి ఆ స్త్రీ ఏడుస్తూ ఉంటే ప్రభువు దగ్గరకు వెళ్ళి ఆమెను ఓదార్చి ఏడవద్దమ్మా అంటూ ఆ కుమారుని బ్రతికించి ఆమెకు ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఇలా ఎంతోమంది ఎన్నో రకాల మేలులు పొందారు. కానీ ఈ రోజున ఈ పరిస్థితులలో ఆయనను ఊరడించడానికి, కాస్త ఉపశమనము కలిగించడానికి ఒక్క గొంతు అంటే ఒక్క గొంతు కూడా కరువైంది. తమ అవసరాల కోసం ఎగబడ్డారు. మరి ఈ వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి కుప్పల తెప్పలుగా ఆయన ముందు పెట్టారు. అంగి అంచి తాకితే చాలు అనుకున్నారు, ఆయన నీడపడినా చాలు అనుకున్నారు. మరి అంతగా ఎగబడినటువంటి ఆ జనము ఆయన నుంచి మేలులు పొందడానికి, మరి ఆయనకు కొంచెము ఊరట ఇవ్వడానికి, కొంచెం ఉపశమనం కలగడానికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అక్కడ ముందుకు వచ్చినటువంటి పాపాన పోలేదు. అలాంటి దుస్థితిలో మనము ఎక్కడ స్త్రీ సహజమైనటువంటి సున్నితత్వము బయటపడుతుంది. ఒక వెరోనికమ్మలో ఎవరిలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు అన్నటువంటిది ఇక్కడ రుజువవుతుంది. అందుకే వెరోనికమ్మలో ఉన్నటువంటి సహజ మాతృత్వపు ప్రేమ అక్కడ బయలుపడుతూ ఉంటుంది. ఆ సున్నిత హృదయము, స్త్రీ లాలిత్య హృదయము అక్కడ తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఆమె హృదయము ద్రవించింది. ఆ ప్రభువుకి కనీసం ముఖమన్నా తొడవాలి అనేటువంటి ఆలోచన ఆమెలో కలుగుతూ ఉంటుంది. అందుకే ఆమె ముందుకు వెళ్ళింది. అక్కడే ఆమె చాలా ధైర్యాన్ని చూపిస్తూ ఉంటుంది. అక్కడ సైనిక వలయం ఉంది. ఆ సైనికులను దాటి ముందుకు వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. కానీ ఆమె భయపడాల. వాళ్ళు ఏం చేస్తారు అన్నటువంటి దాని గురించి ఆమె పట్టించుకోవటల. ఆమె లక్ష్యం వల్ల కూడా కేవలము అక్కడొక మనిషి బాధపడుతూ ఉన్నాడు, ఆ మనిషికి కొంచెమైనా ఊరటనివ్వడానికి కనీసం ముఖమైనా తొడవాలి అనేటువంటి స్త్రీ సహజమైనటువంటి మార్ధవము అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదొక్కటే లక్ష్యం. తనకేం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఆమె పట్టించుకోలేదు. మేలులు పొందిన వాళ్ళు చేయలేనటువంటి పని, తమ వాళ్ళు అనుకుంటూ చెప్పినటువంటి వాళ్ళందరూ చేయలేనని పని, ప్రాణం ఇస్తానని బేరాలు పలికినటువంటి వాళ్ళు చేయలేనటువంటి పని ఇక్కడ ఒక స్త్రీ, ముక్కు ముఖం తెలియనటువంటి ఒక స్త్రీ చేస్తూ ఉంటుంది. ఫలితంగా ఆ వస్త్రము మీద ప్రభువు ముఖం ముద్రించబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ఆ వస్త్రం అనేటికి భద్రపరచబడుతూ ఉంటుంది. మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అంటే ప్రారంభము నుంచి, సృష్టి ప్రారంభము నుంచి కూడా కాస్త తెగువ చూపగలిగింది మహిళ. అది మంచికి కావచ్చు, చెడుకి కావచ్చు. మంచి చేయటానికైనా స్త్రీయే, చెడు చేయటానికైనా స్త్రీయే. కుటుంబాలు నిలపడానికైనా స్త్రీయే, కుటుంబాలు కూల్చడానికైనా స్త్రీయే. సంఘం బాగుపడాలి, ఉన్నత స్థాయిలోకి రావాలి అన్నా స్త్రీయే,
సంఘం నాశనం కావాలి అన్న ఆ స్త్రీయే. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదట సృష్టి చేసినప్పుడు దేవుడు వద్దు అని చెప్పినప్పటికీ కూడా సాహసించి తెగువ చూపించి పండుతున్నది స్త్రీ అని మనం మర్చిపోకూడదు. అలాగే మనము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయములో గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల శత్రురాజు సీస్రా అనేటువంటి తన గుడారములోనికి తీసుకొని వచ్చి అక్కడ గుడారపు మేకు ఆయన ఈ కణితలో గుచ్చి కొట్టి చంపివేసింది కూడా అక్కడ స్త్రీయే అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మోషే తల్లి సాహసించి తన కుమారుని బ్రతికించింది, చంపేయాలి అన్నటువంటి రాజాజ్ఞను కూడా త్రోసిపుచ్చేసింది. అలాగే మరి ఇశ్రాయేలీయుల పిల్లలందరూ చచ్చిపోవాలి అని తెలిసినా సరే అక్కడ రాజకుమార్తె తీసుకుని వెళ్ళి తనకు కొడుకుగా పెంచుకోవడానికి సాహసం చేసింది. తన నాన్నేమంటాడో అనేటువంటిది కూడా తెలియకుండా, పట్టించుకోకుండా రాజకొడుకుగా రాజకుమారుడిగా ఆయన్ని పెంచింది ఒక స్త్రీ అని చెప్పి మనం మర్చిపోకూడదు. అలాగే ప్రభువు మరణించినప్పుడు మొట్టమొదట సమాధి దగ్గరికి వెళ్ళింది కూడా స్త్రీయే. చివరకు ప్రభుని రక్షణ వరాలన్నీ కూడా ముందే సమృద్ధిగా పొందగలిగినటువంటి స్త్రీమూర్తి కూడా ఒక స్త్రీయే, మరియ తల్లే. ఆమె కూడా తాను వివాహమైనప్పటికీ కూడా తన భర్తతో సంబంధం లేకుండా కన్యగని గర్భము ధరించడానికి సిద్ధపడింది, తెగువ చూపించింది. అక్కడ ధైర్యం చేసినటువంటిది కూడా స్త్రీయే. కాబట్టి మంచికైనా చెడుకైనా మనము ఇక్కడ స్త్రీయే చూస్తూ ఉన్నాము సృష్టి ప్రారంభం నుంచి. అందుకే ఎంతమంది వెనుకడుగు వేసినా, ఎంతమంది పిరికి పందల్లా మిగిలిపోయినా ఇక్కడ వెరోనికమ్మ మాత్రం ధైర్యం చేసి వెళ్ళి ప్రభువు ముఖాన్ని తుడుస్తూ ఉంటుంది, తగినటువంటి బహుమతిని పొందుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు: మొట్టమొదటిది, అవకాశం వస్తే బలవంతంగానైనా, కొన్నిసార్లు మంచి చేయడానికి మనకి ఇష్టం ఉండదు, వేరే వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటారు, అయినా సరే పర్వాలేదు. అలాంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సీమోనులా మనము కూడా ఇతరులకు సాయం చేయాలి. ఇష్టం లేకపోయినా 10 మంది కోసమైనా సాయం చేయాలి అవసరమైతే. అదే కొద్ది రోజులకే అలవాటైపోతూ ఉంటుంది. అప్పుడు మనలోనే ఆలోచన పుడుతుంది, మంచి చేయాలి అన్న తపన పుడుతూ ఉంటుంది. ప్రారంభం బలవంతం కావచ్చు, కానీ ఆ తర్వాత అది అలవాటు అవుతూ ఉంటుంది. అందుకే ఈ శిక్షణ అనేటువంటిది సాధారణంగా బలవంతంగా చేసేటువంటిదే. ఇష్టమున్నా లేకపోయినా ఏ పనిలో మనం శిక్షణ పొందినా కానీ అది మనం ప్రారంభము బలవంతంగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది. మన పని కాబట్టి, బాధ్యత కాబట్టి చేసుకుంటూ పోతూ ఉంటాం. మంచి కూడా అలాగే మనలో బ్రేళ్ళునకు పోవాలి, ఒక మహావృక్షములా పెరగాలి. కాబట్టి ఇష్టమన్నా లేకపోయినా అది మంచి అయినప్పుడు ఏదో రకంగా మూతి ముడుచుకొని అయినా సరే చేస్తూ ఉన్నట్లయితే ఆ తర్వాత ఆటోమేటిక్గా చిరునవ్వు ఆ ముడుచుకున్నటువంటి మూతి మీద రాజ్యం మేలుతూ ఉంటుంది. మనము చిరునవ్వుతో దానిని ఆస్వాదించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే వెరోనికమ్మల కూడాను ఆమె మంచి చేయడం కోసం దేన్ని పట్టించుకోవాలి, తెగువ చూపించింది, ధైర్యం చూపించింది. మంచి చేయడానికి ఖచ్చితంగా ధైర్యం కావాలి, చెడు చేయడానికంటే ఎక్కువ ధైర్యం కావాలి మంచి చేయాలి అంటే. ఎందుకు అంటే మంచి చేసేటప్పుడు ఎక్కువ ఆటంకాలు వస్తూ ఉంటాయి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడుతూ ఉంటాయి అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కువ ఎంత మంచి చెయ్యాలి అని ప్రయత్నిస్తే దానికి అంతగా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వివిధ రకాలుగా వాటికి అడ్డంకులు వస్తూ ఉంటాయి. మన శక్తి వల్ల అడ్డంకులు కావచ్చు, కుటుంబంలో అడ్డంకులు కావచ్చు, సాంఘిక పరంగా అడ్డంకులు కావచ్చు, మనకున్నటువంటి చుట్టూ ఉన్న స్నేహితులే ఆటంకాలుగా మారవచ్చు. వివిధ రకాలుగా మన మనస్సును నొప్పించవచ్చు, మనకు రకరకాలుగా చేస్తూ ఉండవచ్చు. ఏమైనా సరే మనము చేసేది మంచి అన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు, అవతల వాళ్ళకి అవసరమో అది అని చెప్పి మనకు స్ఫురించినప్పుడు దేనికి వెనుకాడకూడదు. వెరోనికమ్మల ముందుకు వెళ్ళాలి, తెగువ చూపించాలి, వారికి సహాయం చేయాలి. బాధల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా మనము ఊరటనివ్వాలి.
అది ఓ మాట సాయమే కావచ్చు, ఒక చేత సాయమే కావచ్చు, కొన్నిసార్లు ఆర్థికపరమైనటువంటి సహాయమే కావచ్చు, కొన్నిసార్లు అంగబలమే కావచ్చు. కానీ ఆ బాధల్లో మనమున్నాము, తోడున్నాము అనేటువంటి ఆసర, ఊరట అనేటువంటిది మనము ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది. నా శిష్యులని ఈ చిన్నవారిలో ఒక గుక్కెడు మంచినీరిచ్చేవాడు తన బహుమతిని పోగొట్టుకోడని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులలో మనము ఎవరికైనా సరే సహాయం చేసినట్లయితే, ఆసరాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము బహుమతిని పోగొట్టుకోము. వెరోనికమ్మ బహుమతిని ఆశించి చేయాల, కానీ ప్రభువే బహుమతిగా తన ముఖాన్ని ముద్రించి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మరి మనకు అలాగే మంచి పనులు చేస్తే తప్పనిసరిగా ప్రభుని బహుమతి మనకు లభిస్తూ ఉంటుంది. అదేదో పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అని మనం అనుకుంటాం, కానీ కాదు. ఈ లోకములోనే నీవు చేసిన మంచి ఎప్పుడూ నిన్ను వెన్నాడుతూ నీ వెంటే ఉంటూ ఉంటుంది. ఆ మంచి నీకు 30 60 100 తిరిగి వస్తూ ఉంటుంది. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు ఓదారిస్తే, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు. అది ఎవరన్నా కావచ్చు, మనకు తెలియకుండానే. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం చేయూతనిస్తే, మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ మూల నుంచి అయినా ఎవరో ఒకరు ప్రేరేపింపబడి మనకు తిరిగి సాయం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా, సీమోను వెరోనికమ్మలను ఎప్పుడూ కూడా మనము మాదిరిగా ఉంచుకుంటూ వాళ్ళ మాదిరిగా మన జీవితాలను మలచుకోవడానికి ఈ తపస్సు కాలంలో ప్రయత్నము చేద్దాము. అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.